మహిళలు చనిపోతే వారికి పండగే. కాలుతున్న చితిపై నీళ్లు పోసి చల్లారుస్తారు. మృతదేహంపై ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తారు. ఓవైపు చనిపోయిన బాధలో మృతుల కుటుంబాలు ఉంటే కాలని శవంపై నీళ్లు చల్లి బూడిదను ఎత్తుకెళ్తున్నారు. జగిత్యాల జిల్లాలో తరచూ జరుగుతున్న ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. జగిత్యాల జిల్లాలో దొంగలు పూర్తిగా దిగజారిపోయారు. చివరకు శవాలను సైతం వదలకుండా దోచుకుంటున్నారు. ఓవైపు ఆప్తులు చనిపోయిన బాధలో కుటుంబ సభ్యులుంటే మరోవైపు బంగారం కోసం శ్మశానంలో మృతదేహం కాలుతుండగానే బూడిద మాయం చేస్తున్నారు. ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల సమయంలో నోటిలో కొంచెం బంగారం పెట్టి నిప్పంటించటం ఆనవాయితీగా వస్తోంది. కొందరు మహిళలు చనిపోతే చెవి కమ్మలు, ముక్కు పొడక, కాళ్లకున్న వెండి కడియాలు, మట్టెలు కూడా తొలగించకుండా అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. అయితే ఆ బంగారం, వెండి కోసం దుండగులు శవం పూర్తిగా కాలకముందే చితిపై నీళ్లు పోసి చల్లార్చుతున్నారు. బూడిదను ఎత్తుకెళ్లి అందులో దొరికిన బంగారం, వెండిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మల్యాలలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఆడి మనిషి వాళ్ళని అనిపోతే తలాపుకు ఏమన్నా కమ్మలు పెట్టినా, ముక్కు పుల్లలు పెట్టినా ఆ తలాపు మందం మనిషి చనిపోయేటప్పుడు ఉత్తపోవద్దు అన్న ఆచారం కొద్దీ వాళ్ళు నోట్లే కానీ లేకపోతే ముక్కు పుల్లు ఉంటే ఇడిచిపెట్టడం కానీ, కాళ్ళకు మట్టెలు కానీ లేదా వాళ్ళు ఇడిచిపెడతారు. ఇడిచిపెట్టినాక వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ లోకల్ వాళ్ళు 500, 1000 ఆశపడి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓలో చెప్తారు, లేకుంటే వాళ్ళు కావాలి కాస్తారు. ఆడి మనిషి చనిపోయినంటే కావాలి కాస్తారు. కాసి ఎంబడి ఉంటారు. ఈ చనిపోయిన బాడీ ఎంబడి వస్తారు, ఏజంగా చూస్తారు. సగం కాలంగానే కొంచెం కాలంగానే ఇక మీద నీళ్ళు చల్లి ఆ బూడిదిని తలాపు కానీ కాళ్ళకట్టుకు కానీ ఎత్తుకపోయి దాన్ని జల్లెడ బట్టి కడుగుతారు. బంగారం షాపులో కానీ ఎండి షాపులో కానీ ఈ విధంగా ఇట్లా జరుగుతుంది. 4 రోజుల క్రితం మల్యాలకు చెందిన ఓ మహిళ చనిపోతే కుటుంబ సభ్యులు శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించి వెళ్లిపోయారు. చితి పూర్తిగా ఆరకముందే దుండగులు తలభాగంలో నీరు పోసి బూడిద ఎత్తుకెళ్లారు. వారిని పట్టుకోవడానికి పలువురు గ్రామస్తులు వెంటపడగా తప్పించుకుని పారిపోయారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇటీవలి కాలంలో చితి నుంచి బూడిద సేకరించుకుని వెళ్లే ముఠాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. బూడిద ఎత్తుకెళ్లే సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే దాడులకు సైతం దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు దశదిన కర్మ తర్వాత చితాభస్మాన్ని పుణ్యనదుల్లో కలుపుతారు. కానీ కర్మకాండలు పూర్తి కాకుండానే దొంగలు బూడిదని ఎత్తుకెళ్లడంతో ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.